హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి. టమాటా పచ్చడి కోసం టమాటా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కారానికి సరిపడా మిర్చి తీసుకోండి. నేనైతే ఒక 10 మిర్చి తీసుకున్నాను. కొత్తిమీర, ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. కళాయి వేడయ్యాక, ఇప్పుడు కళాయి వేడైపోయిందండి. మనం 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మిర్చి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇవి మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇలా ఫ్రై అయిన మిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి. వేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలి. ఆనియన్ ముక్కలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకుందాము. టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇంకాస్త టమాటా ఫ్రై అవ్వాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని కొంచెం టైం ఉడికించుకోండి. టమాటా ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్, వేసి కలుపుకోండి. ఇలానే కొత్తిమీర ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కొత్తిమీర ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మిక్సీ జార్లోకి తీసుకోండి. ముక్కలు ఫ్రై అవుతున్న టైంలోనే మనం ముందుగానే తగినంత సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని మనం వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే తినాలనిపిస్తుంది. ఇలా అన్నం వేసుకొని దాంట్లో టమాటా కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటుంటే తినాలనిపిస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.